బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ఒక మైనర్ బాలికను ట్రాప్ చేసి అదేవిధంగా డిసెంబర్ 31 నైట్ డ్రగ్స్ తాగించి అమ్మాయిని అత్యాచారం చేసి ఆ తర్వాత అనేక సార్లు అమ్మాయి పైన అత్యాచారం చేసినటువంటి సంఘటన ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి కలవరాన్ని ఏర్పడింది. ఇలాంటి సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము బండి భగీరథను కాపాడడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. పోక్సో చట్టం ప్రకారము ఎఫ్ఐఆర్ అయిన 24 గంటల్లోపు నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆ చట్టం చెప్తా ఉంది. కానీ ఈ దేశానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము అతన్ని కాపాడటం కోసము విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీన్ని అఖిల భారత యువజన సమైక్యగా అదేవిధంగా సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే బండి భగీరథను అరెస్ట్ చేయాలి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. బాధిత కుటుంబము పోలీస్ స్టేషన్ షేక్ బషీర్పేట్ పోలీస్ స్టేషన్లో సుమారు 6 గంటల సేపు ఒక బాధితురాలను కూర్చోబెట్టడం అంటే అసలు సిగ్గుతో తరలించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే సామాన్యులకు న్యాయం జరుగుతుంది, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పుకునేటువంటి తెలంగాణ పోలీస్ వ్యవస్థ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము ఎందుకు ఆ బాధితురాలకు న్యాయం చేయట్లేదని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే బండి భగీరథను అరెస్ట్ చేయకపోతే సిపిఐగా ఏఐవైఎఫ్గా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాం. సిట్ అనేది ఇప్పుడు ఏదన్నా పెద్ద ఇష్యూ ఈ దేశంలో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించేటువంటి విషయాలను సిట్ వేయాలి. కానీ దీన్ని ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిట్ అతన్ని పట్టుకోవడం ఎంత పెద్ద సమస్య కాదు. ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి సోషల్ మీడియా ఈ వ్యవస్థలో కూడా అతన్ని పట్టుకోవట్లేదు. సిట్ అంటే సిట్ తోటి కాలయాపన చేయడం తప్ప పూర్తిగా బాధితురాలకి అన్యాయం చేయాలనే ఈ ప్రభుత్వం చూస్తుంది అనేది మా అభిప్రాయం. ఇక్కడ ఇదే బండి సంజయ్ ఒక అమ్మాయి పైన రేపటం జరిగినప్పుడు లోపలేయండి ఇంకెన్ని రోజులు ఆపుతారు, వీళ్ళు దేశం దాటి పారిపోయేదాకా ఆపుతారు అంటే ఈ బండి ఇప్పుడు బండి సంజయ్ లేస్తే జై శ్రీరాము హిందువుల గురించే మాట్లాడుతూ ఉంటే సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. ఆ అమ్మాయి కూడా హిందువే కదా. ఇప్పుడు హిందువుల గురించి మాట్లాడేవారు హిందువులు ముందు కుటుంబం కంటే ముందు మతం అనేటువంటి వీళ్ళు ఆ అమ్మాయి కూడా హిందూ మతానికి చెందిన అమ్మాయే కాబట్టి ఆ అమ్మాయికి న్యాయం చేసేందుకు ముందు బండి సంజయ్ దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అందరికీ నమ్మకం కలిగించాలంటే ఫస్ట్ వాళ్ళ కొడుకుని అతనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో హాజరుపరచాలని కోరుతాము. అంటే ఇంత టెక్నాలజీ ఇంత వ్యవస్థ ఉన్న సందర్భంలో అతను ఎక్కడున్నాడు ఏందనేది తెలుసుకోవడం. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్లోనే దిశకు సంబంధించినటువంటి ఘటనలు చూసినాం మనం. అమాయకులైనటువంటి వాళ్ళ పాత్ర ఉందా లేదా అనేది తెలియక ముందేనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పేరుతో ఇలాంటి సజ్జనార్ ఇప్పుడు హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సజ్జనారే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇదే సజ్జనార్ ఇప్పుడు వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంటే సామాన్యులు, ఇతను ఒక కేంద్ర మంత్రి కొడుకు, ఆయన ఎక్కడ ఉంటుండో ఏందనేది ప్రతి విషయం అందరికి తెలుసు కదా. అలాంటిది తక్షణమే అతని కొడుకుని ఈ పోలీస్ వ్యవస్థ ప్రజల్లో నమ్మకం కలగాలంటే అతన్ని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం.